జై గురుదేవదత్త 2/11/2025 కార్తీక శుద్ధ ఏకాదశి ఆదివారం ప్రబోధిని ఏకాదశి పర్వదినం. ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజున క్షీరసాగరంలో యోగ నిద్రకు ఉపక్రమించిన శ్రీ మహావిష్ణువు కార్తీక శుద్ధ ఏకాదశి రోజున మేలుకుంటాడని పురాణ కథనం. కార్తీక శుద్ధ ఏకాదశికే బోధన ఏకాదశి అని, దేవ ప్రబోధిని ఏకాదశి అని, ఉత్థాన ఏకాదశి అని పేర్లు. తొలి ఏకాదశి రోజున యోగ నిద్రలో శయనించిన శ్రీ మహావిష్ణువుని ఈ ఏకాదశి రోజున యోగ నిద్ర నుంచి సమస్త దేవ ఋషిగణాలు వైకుంఠానికి వెళ్లి మేలుకొలుపుతారు. కొండంత పత్తిని చిన్న నిప్పురవ్వ ఏ విధంగా కాల్చి బూడిద చేస్తుందో అలాగే ఒక జీవుడు తన వేల కొద్దీ జన్మలలో చేసిన పాపాలని ఈ ఏకాదశి ఉపవాస వ్రతం అనేది కాల్చివేస్తుంది. ఈ రోజు చిన్న పుణ్యకార్యం చేసినా కూడా అది సుమేరు పర్వతానికి సమానమైన పుణ్య ఫలితాన్ని ఇస్తుందని, ఈ ఏకాదశి వ్రతం చేసిన వారికి సాధించలేనిదంటూ ఏది ఉండదని చెప్పి సాక్షాత్తు సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు కార్తీక పురాణంలో వివరించారు. అయితే శారీరక ఆరోగ్యం బాగున్నవారు, శరీరం సహకరించిన వారు మాత్రమే ఆహారాన్ని విసర్జించి ఉపవాస వ్రతం అనేది చెయ్యాలి. శరీరం సహకరించిన వారు, అనారోగ్యవంతులు, చిన్నపిల్లలు, స్త్రీలు, వృద్ధులు మీరు ఏదైతే తీసుకుంటారో ఆహారంలో ఉల్లి వెల్లుల్లి లేకుండా చూసుకుని ఆ ఆహారాన్ని చక్కగా విష్ణుమూర్తికి నైవేద్యంగా పెట్టుకుని ప్రసాదంగా తీసుకోవచ్చు. బలవంతంగా ఉపవాసాలు చెయ్యొద్దు. భక్తి ప్రధానం. ఈ రోజున తప్పనిసరిగా ఉసిరికాయ మీద దీపారాధన అనేది చేసుకోవాలి. ఈ రోజు చేసుకోవలసిన విధానాలు మరొక వీడియోలో తెలియజేస్తాను. జై గురుదేవదత్త.